మరి శుభవందనాలు. మరి దేవుని మహాకృప కరుణ కటాక్షములతో గతించిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు ప్రభు నిన్ను నన్ను మనందరినీ ఈ కృపావార్త వర్తమానములు వినిచున్న మరి ప్రతి బిడ్డను కూడా మరి దీవించి ఆశీర్వదించినందుకు మరి మనమంతా చేతులెత్తి దేవునికి ఒకసారి స్తోత్రములు చెల్లించుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి సమయంలో పరిశుద్ధ లేఖనములు ధ్యానం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మరి దినమున కొద్ది నిమిషాలు ఈ కృపావార్త వర్తమానాల సమయంలో ధ్యానం చేసుకుందాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవుని స్తోత్రం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో ఈ చక్కని మాటలు పలుకుతున్నది మరి ఎవరో తెలుసండి? ఎవరో తెలుసా? మరి 7వ అధ్యాయము 18వ వచనం చదివితే మీకు తెలుగుతారు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను. దేవుని స్తోత్రం. చెప్పండి, మాటలు ఇప్పుడు ఎవరు చెప్పినవి? దావీదు గారు చెప్పారు. ఎక్కడుండి చెప్తున్నారు? దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నారు. ప్రియులారా, దావీదు గొప్ప రాజు అని మనందరికీ తెలుసు. దావీదు గొప్ప రాజు అయినా సరే ఎవరిని మర్చిపోలేదో తెలుసా? దేవుని మర్చిపోలేదు. దేవుని స్తోత్రం. ఎవరు మర్చిపోలేదండి? మరి నీవు నేను కూడా దీవించబడిన తర్వాత ఎవరిని మర్చిపోతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చిన్న వ్యాపారం ఇస్తే చాలు మానవుడు దేవుని మర్చిపోతున్నాడు. చిన్న ఉద్యోగం ఇస్తే చాలు దేవుని మర్చిపోతున్నాడు. చిన్న ఇల్లు ఇస్తే చాలు దేవుని మర్చిపోతున్నాడు. అనుదిన ఆహారం ఇస్తే చాలు దేవుని మర్చిపోతున్నాడు. సమృద్ధి వస్త్రం ఇస్తే చాలు దేవుని మర్చిపోతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము ఏమై ఉన్నామో అదంతా దేవుని కృప. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈరోజు మన ఆరాధనలో మరి బిడ్డ ఎవరు చదివాడు వాక్యం? ప్లస్సి పేరులోనూ ఉంది ఆశీర్వాదం. మెర్సి, దయ. మెర్సి అనగా చూడండి, మెర్సి చదివిన వాక్యములో ఆఖరి మాట మనం అందరూ ఏం చెప్పాం? ఆయన కృప నిరంతరముండును. కీర్తనలు 136వ కీర్తనలో 2వ భాగం అంతా కూడా అదే మాట రాయబడి ఉంటారు. దేవుని స్తోత్రం. ఆయన కృప నిరంతరముండును. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలమైన మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబం మీద ఆయన కృప ఎంతకాలం ఉండాలండి? నిరంతరం ఉండాలి. దావీదు యొక్క విశ్వాసము చూడండి. దావీదు గొప్ప రాజు అయినప్పటికీ కూడా ఈ 18వ వచనం చదివారు కదా, ఆయన లోపలికి వచ్చి దేవుని సన్నిధిని కూర్చుండి ఈ 29వ వచనాన్ని చెప్తున్నాడు. ఏమని? దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు కోరుకున్న ఆశీర్వాదం ఏంటో చెప్పండి. అక్కడ
నిత్యము దేవుని సన్నిధిలో తన కుటుంబము ఉండాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు కూడా చాలా మంది పిల్లలు చెప్పారు, నా భర్తతో పాటు నా పిల్లలతో పాటు మేమందరం మందిరంగా రావాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారని. దేవుని స్తోత్రం. రావాలి, కోరిక మాత్రమే కాదు కానీ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారిని మనం ప్రోత్సహించాలి. దేవుని స్తోత్రం. దావీదు భక్తుడు చెప్తున్నాడు, ప్రభువా నా కుటుంబం అంతా కూడా ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఎంతకాలం ఉండాలి? నిత్యం ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, మానవ నైజం కష్టాల్లో దేవుని సన్నిధిలో ఉంటాం, బాధల్లో దేవుని సన్నిధిలో ఉంటాం, శోధనలో దేవుని సన్నిధిలో ఉంటాం, ఇబ్బందుల్లో దేవుని సన్నిధిలో ఉంటాం. దేవుడు దీవిస్తే మరలా ఆయన సన్నిధిలో కనబడం. ఏమ్మా ఏం బాబు అని అడిగితే మాకెక్కడ తీరుకుందండి? చెప్పండి, మాకెక్కడ తీరుకుంది? మాకెక్కడ కార్యం ఉంది? మా ఉద్యోగంలో బిజీ అయిపోయాం, మా వ్యాపారంలో బిజీ అయిపోయాం, మా పనుల్లో మేము బిజీ అయిపోయాం. దేవుడు లంకను తెలియచ్చాడండి, అబ్బాయి మేము శుభ్రం చేసుకోవడానికి సరిపోతుందండి. ఎందుకంటే అలాంటప్పుడు దేవుని సన్నిధిలో మంచి ఇల్లు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి వ్యాపారం కావాలి, ప్రభానికి నిత్యము నిరంతరము కూడా నేను నీకు కృతజ్ఞుడై ఉంటాను ప్రభాని అడిగాం కదా. అడిగితే ఇచ్చాడు కదా. మరి ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ఎంతగా స్తుతించాలి, ఎంతగా నువ్వు ఘనపరచాలి, ఎంతగా నువ్వు మహిమపరచాలి. దేవుడు ఇచ్చిన దానికి ఎంతో కృతజ్ఞతగా నీకు ఎన్ని పనులున్నా, ఎన్ని ప్రయాణాలున్నా నువ్వు ఆదివారం దేవుని మందిరములో ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉండాలి. కొన్నిసార్లు మనం ఒకరు వస్తాం, ఒకరు రాం. బైబిల్లో చాలా మంది భక్తులు చూస్తాం. కొన్నేళ్ళు చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడి, దేవుని స్తోత్రం. సరే, మరి యెహోషువను చూడండి, నేనును నా ఇంటి వారును, దేవుని స్తోత్రం. బైబిల్లో చాలా మంది ఇలాంటి భక్తులు ఉన్నారు. వారే కాకుండా వారి కుటుంబం అంతా కూడా దేవునిలో నిత్యము 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 నిలకడగా ఉండి దేవుని ఆరాధించిన వారిని మనం చూడగలం. దేవుని స్తోత్రం. అలాంటి వారిలో దావీదు గారు ఒకరు. దావీదు గారి యొక్క ఆశ, కోరిక మేడలు, మిద్దులు, ఆస్తులు, అంతస్తులు సంపాదించాలని ఆయన దేని స్థితిలో ఉన్నప్పుడు కూడా అడగలేదు. దేవుని స్తోత్రం. మరి మీరు చూడండి, ఆయన రాజు కాకముందు కూడా, రాజుగా లేనప్పుడు, ఎన్నో ఇబ్బందులు అరణ్యములో పడుతున్నప్పుడు, ఇల్లు లేదు, బట్ట లేదు, తిండి లేదు, సరైన వసతి లేదు, అప్పుడు కూడా దేవుని ఇల్లు బట్టయి తిండికి అదిగి ఇదిగి మేడలి మిద్దిలి అడగలేదు. కానీ తంబోర చేత పట్టుకొని నిత్యము ఎల్లప్పుడు కూడా దేవుని స్తుతించడమే నేర్చుకున్నాడు. హల్లెలూయా. నిత్యము దేవుని స్తుతించేవాడు, నిత్యము దేవుని గణపరిచేవాడు, నిత్యము ఎల్లప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆనందించేవాడు. దేవుని స్తోత్రం. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే పిల్లరా, ఆయనను మనము ఆయన సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో మనము ఆరాధిస్తే చాలు, నీకేది కావాలో ఇస్తాడు. నేను ఏ స్థితిలో పెట్టాలో నువ్వు అడగకపోయి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. మరి ఎప్పుడైనా దావీదు గారు, దేవా ఎన్నాని కష్టాలు, ఎన్నాని బాధలు, ఎన్నాని శోధనలు, నన్ను రాజుగా చేసేస్తే ఈ కష్టాలన్నీ పోవును కదా అని ఎప్పుడైనా తన ప్రార్థనలు అడిగాడేమో చూడండి. తిండమ్మని అడగలేదు, బట్టమ్మని అడగలేదు, ఇల్లమ్మని అడగలేదు. మరి అలాంటప్పుడు రాజమ్మని రాజుగా చేయమని ఇంకేమడుగుతాడు? కానీ దేవుని తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో కీర్తనకారుడు చెప్తున్నాడు, దేశములో
నమ్మకస్తుల కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. దేవుని స్తోత్రం. నమ్మకస్తులు అంటే ఏదో ఆశించి దేవుని దగ్గరికి రావడం కాదు, ఆయన ఏదో ఇస్తాడని రావడం కాదు. ఆయన దగ్గరికి వెళ్తే నాకు లోటులు తీరిపోతాయి, కష్టాలు తీరిపోతాయి, బాధలు తీరిపోతాయి, సమస్యలు తీరిపోతాయి, మేడమిద్దులు ఇస్తాడు, ఆస్తి అంతస్తులు ఇస్తాడని వచ్చి ఆరాధన చేసేది కాదు గొప్ప భక్తి. అలా చేస్తున్నాము కాబట్టి మనం ఏటి కొరకైతే అడుగుతున్నామో వాటిని పొందుకున్న వెంటనే మరలా దేవునికి దూరం అయిపోతున్నాం. బైబిల్ ఏం చెప్తుంది? మత్తయి సువార్తలో మొదట ఆయన రాజ్యమును నీతిని అడగండి, అంతే. దావీదు గారు అదే ఎదిగాడు, మరి ఇప్పుడు రాజు అయిపోయాడు, ఆ కుటుంబం వచ్చింది, నామమును మనం స్తుతిస్తూ గనపరుస్తుంటే చాలు పిల్లరా, ఎప్పుడు ఏది కావాలో ఆయన ఇచ్చేస్తా ఉంటాడు. దావీదు యొక్క విశ్వాసం అది. అది అందుకే అంటున్నాడు, ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన. ప్రభుని ఏం అడుగుతున్నాడు అక్కడ చూడండి, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు అలా ఆశించావా? ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేసావా? దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను ఒక్కరిదాన్నే వస్తున్నానయ్యా, నా భర్త నా బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించు ప్రభు అన్నావా? లేక ప్రభా నేను ఒక్కడే వస్తున్నాను, నా భార్య నా బిడ్డలు కూడా నీ సన్నిధికి వచ్చినట్లుగా ఆశీర్వదించు ప్రభా అని ఎప్పుడైనా అడిగావా? లేక దేవా నేను నా భార్య మాత్రం వస్తున్నా, నా బిడ్డలు కూడా వచ్చినట్లుగా ఆశీర్వదించు ప్రభు అని అడిగేవా? లేక బిడ్డలుగా మేము వస్తున్నాం తండ్రి, మా తల్లిదండ్రులు కూడా నీ సన్నిధికి వచ్చేలాగా చేయి ప్రభు అని ఎప్పుడైనా అడిగేవా? నేను స్తోత్రం. ఆలోచన చేయండి. దేవునికి ఆశీర్వాదం నీకు కావాలి, నాకు కావాలి, మనందరికీ కావాలి. కానీ అడిగినంత మాత్రాన పొందేసుకుంటాం అనుకోవద్దు. బైబిల్ చెప్తుంది, మీరు అడిగినను దురుద్దేశముతో అడుగుచున్నారు కనుక మీరు పొందలేకపోతున్నారు. అదే మనము దేవుని బిడ్డలమైపోతే, అదే మనము దేవుని సన్నిధిలో ఒక బలమైన విశ్వాసం అయిపోతే, ఒక బలమైన శక్తిగా మనం మారిపోతే పిల్లరా, మరి దావీదు ఎప్పుడైనా నన్ను రాజుగా చెప్పని అడిగేది, రాజు అవ్వలేదా? ఉన్నత స్థితిలో పెట్టలేదా? దేన్ని చూసి పెట్టాడు? తన బలాన్నా, బలగాన్నా, అందసందాన్నా, వేటిని చూశాడంటే హృదయాన్ని చూశాడు. హల్లెలూయా. దావీదు హృదయం స్వార్థము లేని హృదయం, నిత్యము ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించే మనసు, దేవుని గణపరిచే మనసు, దేవుని ఆరాధించే మనసు, దేవునిలో బలమైన బిడ్డగా ఉండే మనసుగా ఉంది కనుకనే దేవుడు ఒక ఉన్నత స్థితిలో పెట్టాడు. అమ్మయ్యా, ఇంతకాలము నేను చేసిన భక్తిని బట్టి, ఇంతకాలము నేను చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఒక ఉన్నత స్థితిలో పెట్టేశాడు. ఇక నేను కూర్చుని తిన్నా తరగదు అనుకున్నాడు దావీదు. మొదటి ఆదివారములో అడుగు పెట్టిన నీ జీవితంలో, నా జీవితంలో మనము కోరుకోవలసిన గొప్ప ప్రార్థన ఏంటంటే, నీ కుటుంబం నా కుటుంబం కూడా ఎక్కడ ఉండాలి? నిత్యము దేవుని సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించు ప్రభుని ఈ ఆశీర్వాదం కోసం అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ప్రార్థన చూడండి పిల్లరా. రెండో మాట ఏమంటున్నాడంటే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. నేను ఆశీర్వదించబడ్డాను, అలాగే నా కుటుంబం కూడా మరి ఎవరి ద్వారా ఆశీర్వదించబడాలి? నీ ద్వారానే. ఏమి స్తోత్రం. నిత్యము కూడా ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు నాయనా, నిత్యము కూడా నా కుటుంబము నీ ద్వారా ఆశీర్వదించబడాలి. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప ప్రార్థన అండి. మనం అంటాం, మనం కూడా ప్రార్థన, ప్రభువా
ఈ కష్టంలో చిన్న ఉద్యోగం ఈయన, అక్కడి నుంచి ఉద్యోగంతో నేనే బతికేస్తాను ప్రభా. ఈ కష్టంలో చిన్న వ్యాపారం ఈ ప్రభా, అక్కడి నుంచి నేనే బ్రతికేస్తాను. చూసారా ఇక్కడ దావీదుకి మనకి ఎంత తేడా వచ్చింది చూడండి. మళ్ళా చూద్దాం. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. నీ కుటుంబమైనా నా కుటుంబమైనా మరి దేవుని చేత ఆశీర్వదించబడితేనే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నారు అనగా దావీదుకి ఎవరి ఎడల ప్రేమ ఉంది, ఆసక్తి ఉంది అంటే కుటుంబం ఎడల ఆసక్తి ఉన్నది. చెప్పండి, కుటుంబం ఎడల నేను రక్షించబడ్డమే కాదు, అభిషేకించబడాలి. మనం దేవుని స్తోత్రం. మనుషుల చేత అభిషేకించబడడం కాదు. పాస్టర్లు అందరూ చేతులేసి మనల్ని అభిషేకించాలనుకుంటాం, మంచిదే. కానీ అంతకంటే గొప్పది దావీదుని ఎవరు అభిషేకించారు? మొదటగా దేవుడు అభిషేకించాడు. చూసారా? తర్వాత సమూయేలు చేత అభిషేకించబడ్డారు. అందుకంటాడు, అభిషేకించిన దావీదుకును అతని సంతానములకును నిత్యము ఏం చూపుతాడు దేవుడు? కనికరం. ఎంత గొప్ప మాట అండి. మన కుటుంబం ఎడల దేవుడు కనికరం చూపిస్తున్నాడా? మన కుటుంబం ఎడల దేవుడు ఎలాంటి కనికరమును చూపిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగే కీర్తన గ్రంథం గురించి 89వ కీర్తన 28, 29 వచనాలు చదువుదాం. కీర్తన గ్రంథం నుంచి 89వ కీర్తన 28, 29. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండ చేసేదను. చూడండి, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, శాశ్వత కాలము వరకు అతని సంతానమును. చూడండి, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. దేవుని స్తోత్రం. దావీదు భక్తితో ఎంత గొప్ప ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడో ఆలోచించండి పిల్లరా. శాశ్వత కాలం. ఏ కాలం అండి? కొంతకాలం ఒకలాగా, కొంతకాలం ఒకలాగా కాదు. శాశ్వత కాలం దావీదు జీవితములో, తన కుటుంబ జీవితములో, తన బిడ్డల జీవితములో ఆయన కృప ఉన్నది. అందుకే బైబిల్లో మనం ఆ 103వ కీర్తన 11వ వచనంలో చదువుతాం. ఆకాశము భూమికి ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంతా అధికముగా ఉన్నది. దేవుని స్తోత్రం. దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండుట చేత ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి నీకే కాకుండా నీ కుటుంబానికే కాకుండా నీ బిడ్డలకు, అనగా నీ సంతానం. దావీదు అంటున్నాడు, నీ కుటుంబానికి నీ సంతానానికి నిత్యము కూడా ఉండును ఆయన ఆశీర్వాదాలు. కనుక దేవుని బిడ్డలారా, మరి మే నెల మొదటి ఆదివారంలో అడుగుపెట్టిన మరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏ ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం? అనేక కష్టాలు ఉన్నాయి, వాటి పక్కన పెడతాం. ఒక గొప్ప ప్రార్థన ఏం చేద్దామంటే, ప్రభువా నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబం ఉండినట్లుగా ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మన కుటుంబం దేవుని సన్నిధిలో నిత్యము నిలకడగా ఉంటే ఇక మనకు లోటు ఏంటండి? ఎక్కడ 2 3 ఏకీభవించిన నామమున ఏది అడుగుతారు అది చేస్తాను. హల్లెలూయా. మరి నీ కుటుంబం అంతా రక్షింపబడి వారి పంటలు, వారికున్న మేడమిత్రులు, ఆస్తిస్తులు అవన్నీ కూడా కుటుంబంలోకి వస్తాయి పిల్లగా. అయితే మన కుటుంబం కోసం ఒక్కసారి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడకు మా తండ్రి, నిత్యుడకు మా ప్రభువా, మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో
ఇంతవరకు కూడా కొద్ది నిమిషాలు సమయాన్ని బట్టి క్లుప్తముగా నీ వాక్యాన్ని మేము ధ్యానము చేసి దేవా మరిదిగో 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనములో దావీదు పలికిన ఆ మాటను మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా, నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా నా కుటుంబమును ఆశీర్వదించు ప్రభువుని ప్రార్థించినట్లుగా నా కుటుంబం కొరకు, నా సంఘ బిడ్డల కుటుంబాల కొరకు నీ సన్నిధిలో నిత్యముండినట్లుగా ప్రార్థన చేస్తుండగా మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు చక్కగా కృపావార్త వర్తమానం విన్న ప్రతి సహోదరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.